జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనము ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఏ విషయం గురించి మనం మాట్లాడదామంటే, ఇప్పుడు ఏవైతే మనకి ద్వాదశ రాశులు ఉన్నాయో ఈ యొక్క రాశులకి అలానే లగ్నాలు, ఇప్పుడు ఎలా అయితే మనకి ద్వాదశ రాశులు ఉన్నాయో అలానే లగ్నాలు కూడా ఉంటాయి. అంటే మనకి ఇప్పుడు మేషరాశి ఉందనుకోండి, మేష లగ్నం ఉంటుంది, వృషభ రాశి వృషభ లగ్నం ఉంటుంది. అలానే మనకి రాశులు అయితే ఎన్ని ఉన్నాయో లగ్నాలు కూడా అన్నీ ఉంటాయి. 12 రాశులు 12 లగ్నాలు ఉంటాయి. ఈ లగ్నాల పరిమాణం ఏంటో ఉండేది అంటే 1 గంట 21 నిమిషం ఉంటుంది. ఈ 1 గంట 20 నిమిషం ప్రతిరోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తం నుంచి మనకి సాయంత్రం వరకు నైట్ వరకు కూడా మళ్ళీ ఈ ఒక లగ్నాల పరిమాణం ఒక లగ్నం అయిపోగానే ఇంకొక లగ్నం ఇంకొక లగ్నం ఇంకొక లగ్నం అలాగని మనకి ప్రతిరోజు కూడా ఈ 1 గంట 21 నిమిషానికి లగ్నం మారుతూ ఉంటుందన్నమాట. అయితే దానికి తగ్గట్టుగా మనకి ఆ రోజు తిథి నక్షత్రం ఏమున్నాయో దాన్ని బట్టి మనకి బాగుంటుందా లేదా అనేది ఉంటుంది. ఏ రోజైతే మనం జన్మిస్తామో ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా, ఆ రోజు ఉన్నటువంటి నక్షత్ర ప్రకారంగా మనకి ఏ రాశి వస్తుంది అనేది ఉంటుంది. ఆ రాశిని బట్టి ఏ లగ్నం కూడా ఉంటుంది. ఆ లగ్నాన్ని బట్టి ఏ గోచారం అంటారు. మనం పుట్టినటువంటి తేదీ నక్షత్రం బట్టేసి ఆ రోజు మనకి ఏ నక్షత్రం ఉందో దాన్ని గోచారం అని కింద భావిస్తారు. ఈ గోచారంలో గనక 12 స్థానాలు 12 గడులు ఉంటాయి. 12 స్థానాలు అంటారు. ఆ 12 స్థానాల్లో 9 గ్రహాలు ఉంటాయి. ఛాయాగ్రహాలు పోల్చుకుంటే ఛాయాగ్రహాలు పక్కన పెడితే 9 గ్రహాలు మనం భాగిస్తాం. ఈ యొక్క సాంప్రదాయ ప్రకారంగా 9 గ్రహాలు ఏదైతే ఉందో ఈ 9 గ్రహాలు ఏ స్థానంలో ఉంటే వాటి వల్ల ఈ యొక్క రాశి వారికి, ఆ రాశిలో జన్మించిన వారికి, ఆ నక్షత్రం వారికి ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో అంటే వచ్చేటువంటి రోజుల్లో ఎలా అవుతారు, నెక్స్ట్ జనరేషన్కి ఎలా ఉంటుందనేది మనం తెలుసుకోవచ్చు. అయితే దానికి భాగంగా కొన్ని దశలు కొన్ని నక్షత్రాలు, అలానే ఆ నక్షత్రాల్లో మనం పుట్టినప్పుడు గోచార ప్రకారంగా ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఎలాంటి అదృష్టం వస్తుంది అనేది కూడా ఒక్కసారి మనం గమనించినట్టయితే కనుక, మనం ఎగ్జాక్ట్గా తీసుకున్నట్టయితే అంటే కొన్ని రాసులు మనము ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టాము, అయితే మనం ఏ రోజు పుట్టాము ఆ నక్షత్రాన్ని బట్టి మనకి రాశి వస్తుంది. ఆ రాశుల్లో ఒకటి మనకి ఈరోజు చూసినట్టయితే కనుక వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి రావడానికి మనము ఏదైతే నక్షత్రాలు ఉన్నాయో ఆ నక్షత్రంలో మనం పుట్టినట్టయితే కనుక ఖచ్చితంగా వృశ్చిక రాశి అనేది వస్తుంది. ఆ వృశ్చిక రాశికి మనం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఏవైతే 3 నక్షత్రాలు ఉన్నాయో ఈ 3 నక్షత్రాలు పుట్టిన వారికి వృశ్చిక రాశి వస్తుంది. అయితే మనకి పుట్టినప్పుడు గోచారం అంటారు. గోచారం ఏంటంటే మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి లగ్నము, మనం పుట్టినటువంటి ఏదైతే తిథి వారము నక్షత్రం ఉందో ఈ నక్షత్ర ప్రకారంగా మనకి వచ్చేటువంటి రాశి, ఆ రాశితో పాటు ఏ గ్రహము ఏ స్థానంలో ఉందో చూసుకున్నట్టయితే కనుక ఆ స్థానాల్లో ఆ గ్రహాలు ఉండడం వల్ల మనకి జరిగేటువంటి అశుభం శుభదృష్టి ఏమున్నాయనేది మనం చూసుకోవచ్చు. అయితే కనుక ఈ వృశ్చిక రాశి వారికి కనుక ఏదైతే గ్రహాలు అనుకూలంగా ఉంటాయో అనుకూలంగా ఉండవో చూసినట్టయితే కనుక వృశ్చిక రాశి వారికి వాళ్ళకి పుట్టినప్పుడు ఏర్పడేటువంటి గోచార ప్రకారంగా రవి భగవానుడు కనుక సొంత స్థానంలో కానీ, అలానే మనకి రవి భగవానుడు కనుక మకర రాశిలో ఉండటం, అలానే 4వ స్థానంలో ఉండటం అంటే మీనరాశిలో ఉండటం, అలానే మనకి కర్కాటక రాశిలో ఉండటం గోచార ప్రకారంగా ఉన్నా, అలానే మనకి శని భగవానుడు సొంత ఇంట్లో కానీ 6వ స్థానంలో కానీ అలానే 12వ స్థానంలో కానీ శని భగవానుడు ఉండటం, అలానే మనకి బుధ భగవానుడు ఎవరైతే ఉన్నారో ఆయన స్వస్థానంలో ఉండడం, అలానే మనకి 4వ స్థానం 6వ స్థానం 12వ స్థానంలో బుధ భగవానుడు ఉండడం, ఇలా ఉండేటువంటి గ్రహస్థితి ప్రకారంగా ఎవరైతే వృశ్చిక రాశిలో వారు ఉంటే కనుక వాళ్ళకి ఖచ్చితంగా ఒక దోషం ఉంటుంది. అది ఏంటంటే శత్రు దోషం, శత్రు భయం, మన మాటలే మనకి ఇబ్బంది పెట్టేసి తగాదులు అయ్యేలా చేయటం, ఆర్థికంగా వెనకడిపోవటం లాంటివి ఉంటాయి. వాళ్ళలో పూర్వీక శాపం కూడా ఉంటుందని చెప్పొచ్చు. కళత్ర దోషం కూడా ఒకటి ఉంటుందని చెప్పొచ్చు. అది ఎలాగా అంటే ఈ యొక్క శుక్ర భగవానుడు కనుక వీళ్ళకి మనం చెప్పిన బుద్ధ భగవానుడికి కానీ రవి భగవానుడికి కానీ శని భగవానుడికి కానీ దగ్గరగా ఉండడం, లేదా వాళ్ళ నుంచి చూసుకున్నప్పుడు 4వ స్థానంలో ఏదైతే మనకి రవి భగవానుడు ఉన్నాడో ఆ రవి భగవానుడితో పాటు కలిసి ఉండడం ద్వారా కూడా మనకి ఆ శుక్రుడికి సంబంధించినటువంటి కళత్ర దోషం కూడా ఒకటి ఏర్పడుతుంది. అయితే
ఈ గ్రహరీత్యా దోషాలు ఉన్నటువంటి వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు గోచార ప్రకారంగా చూసుకుంటే మరీ మంచిది. ఈ మాసం ఎలా ఉంది, ఈ నక్షత్రం ఎలా ఉంది, రానున్నటువంటి కాలం ఎలా ఉంది, మన దశలు ఎలా ఉన్నాయి, మన అంతర్దశలు ఎలా ఉన్నాయి అని కాకుండా మన గోచారాన్ని కూడా ఒక్కసారి పరిశీలించుకోవాలి. అప్పుడప్పుడైనా సరే ఆ గోచారానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితేనే మీరు నడిచేటువంటి నడవడిక, మీరు చేయాలనుకున్న వ్యాపారం, మీరు వెళ్ళాలనుకున్నటువంటి విదేశానికి మీకు అన్ని రకాల బాగుండేందుకు ఖచ్చితంగా మీరు గోచారాన్ని గమనించుకోవాలి. మీకు సమీప దూరంలో ఉన్నటువంటి బ్రాహ్మణత్వం కనుక మీకు ఆ గోచారం సంబంధించినటువంటి మీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకెళ్ళిపోయిస్తే వాళ్ళు చూసేసి మీకు పరిహార నిమిత్తంగా చెప్పేదానికి ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు పోయేందుకు కూడా ఉపశమనం కలుగుతుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయవచ్చు. మీరు ఆ గ్రహరీత్యా కనుక ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు 4వ స్థానంలో ఏదైతే మీకు కుజుడు ఉన్నాడో కుజు దోషం కింద వస్తుంది. అలానే మీకు 4వ స్థానంలో శుక్రుడు ఉంటే కనుక కళత్ర దోషం కింద వస్తుంది. మీకు పెళ్లిళ్ళు అయ్యేందుకు కొంత లేట్ అవుతుంది. అలానే మనకి శని భగవానుడు కానీ రవి భగవానుడు కానీ 4వ స్థానం సొంత స్థానం, అలానే మనకి 6వ స్థానం 12వ స్థానంలో ఉండటం వల్ల తల్లిదండ్రులకి ఇబ్బంది అయ్యేలా కూడా ఉంటుంది. ఎవరికి జాతకమైనా సరే 12వ స్థానంలో కనుక రవి భగవానుడు ఉంటే వాళ్ళకి ఏదైనా సరే స్థాయి చదువుకోవడానికి ఉంటుంది కాబట్టి ఆ స్థాయి బాగుంటుంది. జాబ్ చేయడానికి మాత్రము చదివింది ఒకటి జాబ్ చేసేది ఒకటి లాగా ఉంటుంది. కాబట్టి ఆ మేర మీరు ఆ గ్రహ దోషాన్ని కనుక పరిహారం చేసుకున్నట్టయితే బాగుంటుంది. అలానే మీకు రవి భగవానుడికి మీరు చేయాలనుకున్నటువంటి పరిహారం ఏంటంటే ఉలవలు అని ఉంటాయి. మీకు నాకు వేరే తెలీదు, ఉలవలు అంటారు. అంటే వేరేలాగా ఏం పిలుస్తారో వాటికి తెలియదు నాకు. ఉలవలు అనేది మీరు చూడండి ఒకసారి. ఉలవలు, ఆ ఉలవలు కనుక మీరు 1 కిలో తీసుకొని మీరు 3 మాసాలకు ఒక్కసారైనా సరే మీ జీవిత కాలం చేసేటువంటి పరిహారం ఇది. ఉలవలు ఏవైతే ఉన్నాయో ఆ ఉలవలు కనుక మీరు తీసుకొని ముంగాల్ అంటారనుకుంటా ఉలవల్ని, అవి కనుక మీరు తీసుకొని ఆ ఉలవల్ని నానబెట్టి గుగ్గిళ్ళుగా వండేసి ఆ ఉలవ గుగ్గిళ్ళు కనుక మీరు ఆ ఏదైనా స్వామివారికి మీకు నచ్చినటువంటి అమ్మవారికి స్వామివారికి నైవేద్యం పెట్టొచ్చు. లేదంటే ఆ ఉలవ గుగ్గిళ్ళు తీసుకెళ్ళి మీకు దగ్గర ఎక్కడైనా గాడిదలు కానీ గుర్రాలు కానీ ఉంటే కనుక వాటికి తినిపించవచ్చు. లేదు కనుక మీకు గేదెలకి ఆవులకు కూడా ఆ ఉలవలు పెట్టొచ్చు. పెట్టడం ద్వారా మీకున్నటువంటి నేను చెప్పినటువంటి రాసుల్లో కనుక ఆ శని భగవానుడు కావచ్చు, రవి భగవానుడు కావచ్చు, బుధ భగవానుడు కావచ్చు మీకు ఇబ్బంది పెడుతుంటే గనక మీకు గోచార ప్రకారంగా గనక ఈ రాశుల్లో మీకు ఉన్నటువంటిది దాని ప్రకారంగా ఈ వృశ్చిక రాశి వారికి 4, 6, 8, 12 స్థానాలు గనక ఈ నక్షత్రాలలో ఉంటే గనక మీరు ఈ గ్రహాలు ఉంటే గనక ఇది బాధిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ఉలవలు గుగ్గిళ్ళు చేసేసి ఈ జంతువులు పెట్టడం ద్వారా వాటి ద్వారా ఉన్నటువంటి రుమ్మతులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేసి మీకు అంతా కూడా సుఖంగా ఉండేదానికి ఆస్కారం ఎక్కువగా అనిపిస్తూ ఉంది. మరొకటి, మీరు పచ్చి పాలు ఏవైతే ఉంటాయో ఈ పచ్చి పాలల్లో కనుక మీకు ఈ పచ్చి పాలలో జాజికాయ అని ఉంటుంది. ఈ జాజికాయ పచ్చి పాలల్లో వేసి తాగడం ద్వారా మీకు ఉన్నటువంటి రుమ్మతులు అన్నీ కూడా తొలగిపోయేసి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా కొంతమేర వెసులుబాటు కలిగించేలాగా ఉంటుంది. కాబట్టి మీకు గోచారంలో ఉండేటువంటి దోషాలకి పరిహారం ఈ 2 జీవిత కాలం చేసుకుంటే కనుక ఒక వృశ్చిక రాశి వాళ్ళు అదృష్టవంతులయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసి అందరూ అదృష్టవంతులు అవ్వండి.